హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్తో ఈ పాలబుగ్గల సుందరి ఆదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలం అయినప్పటికీ తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో తమన్నా పేరు ఇప్పటికీ టాప్ లోనే ఉంటుంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తున్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయ్యింది. తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్ల్లోనే ఎక్కువగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకొని వరుస సినిమాల్లో నటిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా హీరోయిన్గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసింది. జైలర్, 3, 2 వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్లో తన డాన్స్ ఫిజిక్తో కుర్రకారును చెమటలు పట్టించింది. తాజాగా రైడ్ 2 సినిమాలో మరో ఐటమ్ సాంగ్తో అమ్మడు మెరిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సాంగ్లో తమన్నా తనదైన శైలిలో అందాలను ఆరబోసింది. ఇంకా చెప్పాలంటే కాస్త ఓవర్గానే తన అందాలను ప్రదర్శించింది తమన్నా. తన ప్రైవేట్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. తాజాగా దీనిపై బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు తమన్నాపై విమర్శలు గుప్పించాడు. భారతదేశంలోని టాప్ ముజ్రా ఆంటీ తమన్నా భాటియా ఎప్పుడూ తన ప్లాస్టిక్ సిలికాన్ అందాలతో నిమగ్నమై ఉండేది. ఆమె కొత్త ముజ్రా పాట హ్యాష్ నషాలో ఆమె ఎప్పుడూ తన అందాలను ప్లే చేస్తూనే ఉండేది. ఆమె పిచ్చి మరియు కామాంధురాలు అలాంటి మహిళగా మారింది. భారతదేశంలోని ఈ కొత్త సన్నీ లియోన్ని నిషేధించండి, ఆమె యువతను తప్పుదోవ పట్టేలా చేస్తోంది అంటూ ఓ ట్వీట్ చేశాడు. తమన్నాపై ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.